ఇప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి వీళ్ళ మీద చేతిబడి చేసినారు అని అంటే వాళ్ళు ఇప్పుడు డౌన్ అవ్వడానికే చేస్తుంటారు. సో స్పెషల్గా ఏమన్నా లక్షణాలు ఖచ్చితంగా ఉంది. వాళ్ళు గమనించుకోవాలి, ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ లక్షణాలు ఏంటంటే చేతబడి చేయించబడ్డ వాళ్ళు, అంటే చేసిన వాళ్ళకి ఏం కాదు, చేయించిన వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు కక్షతో చేయించబడ్డ వాళ్ళు ఉంటారు కదా. ఇది ముఖ్యంగా వీళ్ళకి ఒక పేరు, ఫోటో, వెంట్రుకలు, బట్టలు, లేదా వాడు నడిచినటువంటి మట్టి, చెప్పులు, ఇలా వాడు వాడినటువంటి వస్తువులు కానీ, వారు తీసుకున్న మట్టి కానీ ఇలాంటి వాటి వల్ల కూడా చేతబడి జరుగుతుంది. ఇప్పుడు సేమ్ సినిమాలో చూపెడతారు కదా, ఇట్లా ముగ్గు పూసి ఇట్లనే క్లాత్ తీసుకొని, అది ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఈజీగా మంత్రోచ్చారంతో కూడా చేసేటువంటి విధానం ఉంది. దీంట్లో శ్మశానంలో చేసేటువంటి విధానం ఉంది. పాగలముఖి విద్యలతో చేస్తారు, అహోరాత్రి విద్యలతో చేస్తారనమాట. కొన్ని రకాల శక్తులు ఉంటాయి, జిన్నాతులు ఉంటాయి, పరీలు ఉంటాయి. వీటి ద్వారా కూడా చేతబడి చేయించేటువంటి విధానాలు కొన్ని లేవని చెప్పలేము. అయితే ముఖ్యంగా వీరికి లక్షణాలు వన్ సైడ్ హెడేక్ రావడము, అలానే వీరికి మొత్తం కూడా బాడీ పెయిన్స్ రావడము, అలానే ఎక్కడ పడితే అక్కడ ఈ చర్మం వ్యాధులు రావటము, మచ్చలు పడటము, అలానే మనకి కళ్ళు సరిగా కనిపించకపోవటము, షుగర్ బీపీ లాంటి ఎక్కువ రేజ్ అవ్వటము, హార్ట్ బీటింగ్ పడిపోవటము, ఇలాంటి లో బీపీ అవ్వటము, ఇవి లక్షణాలు. ముఖ్యంగా నిద్ర పట్టకపోవటము, ఆందోళన, ఒకటే ఆలోచన, ఏది చేసినా ముందుకెళ్ళిపోవటము, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా బాడీ సెకండ్ టాప్ పార్ట్ ఏంటంటే కిడ్నీస్, లివర్స్ పాడవటము, ఫుడ్ తినకలేకపోవటము, తనకు ఏంటనేది తనకే తెలియకపోవటము, ఏ చేసినా ముందుకు వెళ్ళలేకపోవటము, నలుగురిలో ఒకరిగా కాకుండా ఒకడే ఒంటరిగా ఉండిపోవటము, ఎటైనా వెళ్ళిపోవాలనిపించడం, చివరికి థర్డ్ వచ్చేసి సూసైడ్ చేసుకోవాలనిపించడం, ఇంకేమి చేయలేని పరిస్థితి ఉండటం, భార్య బిడ్డ దూరం అవటం, తల్లిదండ్రులు దూరం అయిపోవటం, ఇంకా ఒంటరి జీవితం ఉండటం, ఇలా ఉండిపోతుంది అనమాట. ఎంత పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి వారైనా సరే ఈ స్థాయికి దిగజారిపోతారు. దీని మధ్యలోనూ మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగంలో గమనించుకొని ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే, తీసేయడం గురువు దగ్గరికి వెళ్తే వాడు ఏదైనా పరిష్కార మార్గం చూపించడానికి ఎలా అయితే చేయించబడ్డారో అదే విధంగా ముళ్ళుతో తీయాలన్నట్టుగా అలాంటి పూజా విధానాలు చేసేటుంటాయి. కొన్ని ఆలయాలకు వెళ్ళేసి బాగు చేయించుకునే విధానం ఉంటుంది. అక్కడ చేసేటువంటి పద్ధతి తెలియాలంటే ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్తేనే వీరికి ఎలా చేశారు, వారికి ప్రత్యామ్నాయం ఏంటి, ఎంతవరకు చేయగలుగుతాం అనేది ఒకటి ఉంటుంది అనమాట. చేతబడిలో చాలా లక్షణాలు ఉంటే చేసే విధానం కూడా చాలా లక్షణాలు ఉంటాయి. అది మంత్రోచ్చారంతో ఉంటుంది, కొన్ని వస్తువులతో చేయవచ్చు, అలా చాలా రకాలు ఉంటాయి. ఏదైనా గురువు దగ్గర మాత్రమే సాధ్యపడుతుంది. కాకపోతే ఒకటి, చేతబడి చేయించబడ్డ వాళ్ళైతే ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకోకపోతే, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వేరే చేయించుకోవాలి. అలా లేకపోతే మాత్రం జీవితకాలం కాదు, జీవితమే ఉండదు. కక్ష సాధింపు చర్యల్లో కొట్టే అవసరం లేదు. ఈ రోజున ఇలా చేయిస్తే సరిపోతుంది. డబ్బులు ఇచ్చి కొంచెం ఓర్పుతూ ఉంటే మంచి గురువు దొరకాలి. మంచి గురువు అయితే చాలా బాగా చేస్తారు. ఈ పొలిటీషియన్స్కి అయితే మంచి గురువులు దొరుకుతారు. ఇక మామూలు సాధారణ వ్యక్తులకైతే మామూలు గురువులు దొరుకుతారు. ఇకపోతే ఆన్లైన్లో చెప్పేటువంటి వారు కానీ, ఆన్లైన్లో చూపించేవారు కానీ, ఫోన్ నెంబర్ రాసి ఈ నెంబర్ చేస్తే వశీకరణ చేసి పడతాం, ఎవరినైనా 5 నిమిషాల్లో మీ వద్దకు చేరుస్తాము, ఇలాంటివి ఏంటంటే గురువులు ఉంటారు. కాకపోతే వాటి మీద డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువైనారు. గురువులను కూడా వారి ఒక దృష్టిని చూసుకొని వారు ఎంతవరకు చేయగలుగుతారు, ఎంతవరకు ప్రసిద్ధి చెందున్నారు, వారు నిజంగా డబ్బు తీసుకుంటున్నారా లేదా పని చేస్తారా చూసుకొని చేయించుకోవాలి. గురువుల దగ్గర కూడా చాలా మంది బలైనటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే నాకేదో ఎవరి మీద చేతబడి చేయించాలి, నేను కక్ష దించుకోవాలి అనుకొని వారి ఫోటోను, వారి సంబంధించిన వస్తువులే ఇస్తాం. ఆ గురువు దగ్గర ఏమవుతారంటే ఈ చేయాలి, పలానా వాళ్ళు చేయించాలి అని ఇస్తారు కదా, ఈ ఇచ్చినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా ఆ గురువు దగ్గర ఉండిపోతాయి. గురువు దగ్గర ఉండడం వల్ల వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువైతుంది. ఎవరైతే చేయించాలన్నారో ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే వీరు ఇబ్బంది పడేటువంటి స్థాయికి దిగజారిపోయి, వీరు అప్పులు చేసి వారికి ఇచ్చే స్థాయికి, వీరు సూసైడ్ చేసుకునే స్థాయి కూడా వెళ్ళిపోతున్నారు గురువుల్లో. అంటే అలాంటి గురువులు లేరని చెప్పట్ల, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అలాంటి వారు ఎక్కువైపోయినారు. అది కూడా చేయించాలనుకున్న వారు ఏ పరిస్థితి, ఏ సందర్భం, దేనికి, నిజంగానే కక్ష ఉందా, వారు నిజంగానే తప్పు చేశారా, అవన్నీ చూసుకొని మంచి గురువు ఉన్నారా చూసుకొని చేయాలి. ఎందుకంటే వారి ఫోటో కానీ, వారి మాటలు కానీ ప్రతిదీ రికార్డ్ చేసి పెడతారు. వారికి అవసరమైనప్పుడల్లా డబ్బులు పంపించాలి. ఆడవాళ్ళు అయితే వేరే విధంగా కూడా బలైపోతున్నారు, ఏదో చేయించాలని చెప్పేసి. అలాగా గురువులను కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆచి చూసి ముందుకడుగు వేయాలి. ఇలా బలవటం కన్నా అన్ని రకాలుగా ఓపుతూ ఉండడం మంచిది.